శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మైత్రేయ మహర్షి విదురునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సృష్టి క్రమాన్ని చెప్తూ ఉన్నారండి. అందు పుట్టిన బ్రహ్మదేవునిలోని భాగమే కనుక తన నుండి తాను పుట్టుచున్నాడు. బ్రహ్మ దేవునిలోని భాగమే కనుక బ్రహ్మగారు ఎవరు? ఆయనలో భాగమేగా. అందువల్ల తన నుండి తాను పుట్టుచున్నాడు. బ్రహ్మగారు పుడుతున్నారంటే అర్థం ఏంటి? తన నుండి తాను పుట్టుచున్నాడు. అతడు వేదమయుడు, అనగా రాబోవు సృష్టి విజ్ఞానమంతయు వాని యందు ఇమిడి ఉన్నది. బ్రహ్మగారు వేదమయుడు, రాబోయేటువంటి సృష్టి విజ్ఞానమంతా కూడా ఆయన యందు ఇమిడి ఉన్నది. అతడు ఆ పద్మము యొక్క బొడ్డుపై నిలిచి కనులు తెరచెను, లోకములను చూచెను, దిక్కులను ఆకాశమును తన 4 ముఖములతో కలయ చూచెను. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, అతడు కన్నులు తెరుచుట ఏ లోకములను చూచుట. కన్ను లోకాలను చూచాడు అంటే అర్థం ఏంటంటే కన్నులు తెరిచాడు. దిక్కులను చూచుట, ఆకాశమును చూచుట, అతడు తన్ను 4 ముఖములను కూడా చూచెను. దిక్కులను చూస్తున్నాడు, ఆకాశాన్ని చూశాడు అంటే తన 4 ముఖాలను కూడా చూసుకున్నాడు. ఇతట చూచుట అనగా ఏర్పడుట అని అర్థము. చూస్తాడు అంటే అర్థం ఏంటంటే ఏర్పడటము అనండి. లోకాలను చూచాడు అంటే అర్థం ఏంటి? లోకములు ఏర్పడినాయి అని అర్థం. అందువల్ల మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూచుట అనగా ఏర్పడుట అని అర్థము అంటున్నారు. అంతులేని ప్రళయ మహాజలము కనిపించెను, గాలికి అలలు కదులుచుండెను, అందు అలలపై తేలుచు పద్మముండెను, దాని బొడ్డున తానుండెను. ఇట్లు తానున్న లోకముల తత్వము కనిపించెను కానీ అర్థము కాలేదు. మనసున చాలా కాలము విచారము పొందెను. తానున్న లోకముల తత్వం కనిపించింది కానీ అర్థం కాలే పాపం. మనసులో చాలా కాలం విచారం పొందేటండి. మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, ఉన్నది ఉన్నట్లు కనిపించెను కానీ దానిని అర్థము చేసుకొనుటకు యత్నించెను. కనిపించింది చక్కగా, ఉన్నది ఉన్నట్టుగా యథార్థమేదో అది కనిపించింది, కానీ ఈయనేం చేశాడు? దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు కనుక అర్థము కాలేదు. తర్కము ఆరంభమైంది. వెంటనే లాజిక్ వస్తుంది కదండి. ఈ లాజిక్ ఆరంభమైందిట. దానితో లోకతత్వము తెలియని అంతుపట్టని స్థితి సంభవించినది. ఆ తర్కం ఆరంభమయ్యేసరికి ఏమైంది? లోకతత్వము తెలియకపోవటం, అంతుపట్టకపోవటం, ఈ స్థితి సంభవించిందండి. ఈ తెలియని స్థితి వలన బ్రహ్మకు చాలా విచారము కలిగెను. గోచరించినది స్వీకరింపక దానిని గూర్చి ఆలోచించి అభిప్రాయములు ఏర్పరచుకొనుట వలన స్వస్వరూపము మాటుపడి అజ్ఞానమును పొరక్రమ్మును. కనుక గోచరించినది స్వీకరించాలి, దాని గురించి ఆలోచించడం, అభిప్రాయాలు ఏర్పరచుకోవటం, దీనివల్ల ఏమవుతుంది? స్వస్వరూపము మాటుపడి అజ్ఞానమును క్రమ్మును. కనుక భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి, భగవంతుడిచ్చినటువంటి అందాలు, భగవంతుడిచ్చినటువంటి సాటి జీవరాశులు, వీటిల్లో ఉన్నటువంటి ఇది భగవత్ ఇచ్చింది చక్కగా మనకి గోచరిస్తూ ఉన్నది. దాన్ని మనం చక్కగా స్వీకరించి ఎంజాయ్ చేయాలి భగవత్ ప్రసాదంగా. అంతేగాని అభిప్రాయములు ఏర్పరచుకోవటము, దాని ద్వారా ఏమవుతుంది? అయ్యా స్వస్వరూపం మాటు పడిపోతుంది, అజ్ఞానం అనేటువంటి పొర క్రమ్ముతుంది, అసలు స్వరూపం అది మరుగున పడిపోతుంది అని అంటున్నారు. అప్పుడు బ్రహ్మ ఇట్లు వితర్కించుకొనెను, ఈ జలమున ఈ పద్మము ఎట్లు మొలుచుకొని వచ్చినది? ఈ పద్మమునందలి పీఠమున నేను ఒంటరిగా ఎట్లుంటిని? అసలు మొదలు నా పేరేమి? నేనిట్లు జన్మించుటకు కారణమేమి? బుద్ధిని ఉపయోగించి ఎంతగా తర్కించుకున్నాను, నేనేమియూ తెలియజాలకున్నాను అని తలచి బ్రహ్మ ఆశ్చర్యపడెను. బ్రహ్మగారు ఆశ్చర్యపడ్డారండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, తనకు అప్రయత్నముగా ప్రత్యక్షమైన జ్ఞానముతోనే బ్రహ్మ ఈ ప్రశ్నలను మలచుకొని అజ్ఞానమున పడెను. అప్రయత్నంగా ప్రత్యక్షమైంది జ్ఞానము. దాంతో బ్రహ్మ ఈ ప్రశ్నల్ని మలుచుకున్నాడు, అజ్ఞానంలో పడ్డాడు. ఈ జలమున ఈ కమలము పుట్టినది అని తెలియను. ఈ జలంలో ఈ కమలం పుట్టింది, అంతవరకైతే అర్థమవుతోంది కదండి. ఈ తెలిసిన జ్ఞానమునే ఉపయోగించి బ్రహ్మ ఈ జలమున ఈ పద్మం ఎట్లు పుట్టినది
అని ప్రశ్నగా మార్చుకున్నాను. జ్ఞానం తెలిసింది దానికి. ఆ జ్ఞానాన్ని నేనేం చేశాడు, ప్రశ్నగా మలుచుకున్నాడు. ఈ జలమున ఈ పద్మం ఎట్లా పుట్టింది అని ప్రశ్నగా మార్చుకున్నాడు. అట్లే నేను ఈ పద్మము యొక్క పీఠమున ఉంటిని అని తెలిసిన విషయమును నేను ఈ పద్మము యొక్క పీఠమున ఎట్లుంటిని అని ప్రశ్నగా మార్చుకున్నాడు. కనుక తెలిసిన విషయం ఏదైతే ఉందో ఆ తెలిసిన విషయాన్ని ప్రశ్నగా మార్చుకున్నాడండి. నేనుంటిని అని తెలియచుండగా నా పేరేమి అను ప్రశ్నగా మార్చుకునేను. నేనిట్లు పుట్టి ఉండుట సత్యము అని తెలిసియు నేనిట్లు పుట్టి ఉండుటకు కారణమేమి అని ప్రశ్నగా మార్చుకున్నాడు. భగవంతుడే కార్యము కారణము. ఇంకా కారణం ఏంటి కార్యం ఏంటి అంతా ఆయనే. కనుక కారణమేమి, ఇట్లా ఎందుకున్నాను, ఆ కారణము భగవంతుడే, కార్యము భగవంతుడే. తనలో కరిగిపోయినవాడు కనుక వాడిచ్చిన దర్శనము సత్యము కానీ దానిని గూర్చిన ప్రశ్న సత్యము కాదు. అతను ఇచ్చింది ఏదైతే ఉందో అది సత్యము. భగవంతుడు ఇచ్చింది ఏదైతే ఉందో అది సత్యము. దాని గురించినటువంటి ప్రశ్నలు అవి సత్యం కాదు. కార్యకారణములు వేరుగా చేసి చూసుకొనుట వలన బ్రహ్మకు తెలియని స్థితి ఏర్పడినది. కనుక కార్యాన్ని కారణం రెండూ ఆయనే అయితే ఈ రెండింటినీ వేరుగా చేసి చూసుకున్నాడు బ్రహ్మ. దాంతో ఆయనకి తెలియని స్థితి ఏర్పడింది. ఇది ఏ అజ్ఞానము. భగవంతుని స్మరణతో ఇది తొలగిపోవును. ఇది ఎప్పుడు తొలగిపోతుందయ్యా అంటే భగవంతుడి స్మరణతో తొలగిపోతుంది. బ్రహ్మ సృష్టిలో ఉన్న మనకందరకు కూడా జీవితమున ఇట్లే అజ్ఞాన బంధం ఏర్పడి భగవద్భక్తితో తొలగిపోవును. అయ్యా బ్రహ్మగారికే కాదు, బ్రహ్మ సృష్టిలో ఉన్న మనందరం కూడా ఇట్లాగే అజ్ఞానంలో పడతాం. అజ్ఞాన బంధము ఏర్పడుతుంది. దాంతో అది ఆ అజ్ఞాన బంధం మరి ఎట్లా తొలగుతుంది స్వామి అని అంటే కనుక మాస్టర్ చెప్తున్నారు, భగవద్భక్తితో తొలగిపోవును. ఇది బ్రహ్మ దగ్గర నుండి మన దాకా అలవాటుగా వచ్చుచున్నది. భగవద్భక్తి కుదురు లోపన జీవులకు కూడా బ్రహ్మ వలనే విచారము పొందుచుందురు. భగవద్భక్తి కుదరటము, ఆ కుదరటం లోపు ఏం చేస్తాం మనం, బ్రహ్మలాగానే విచారాన్ని పొందుతూ ఉంటాం. బ్రహ్మ విద్యను అభ్యసించి భగవద్భక్తి కుదిరినచో ఈ ప్రచారము తొలగును. దీనినే సంసార బంధము కలుగుట, దాని నుండి ముక్తి కలుగుట అందరూ. బ్రహ్మ విద్యను అభ్యసించి భగవద్భక్తి కుదిరిందనుకోండి, అప్పుడు మనకి ఈ అజ్ఞానం పోతుంది, ఈ ప్రచారము తొలగును అంటున్నారు. ఎట్లా ఉంది ఇది, దీన్ని ఏమంటారు అంటే కనుక సంసార బంధం కలగటం, మళ్ళీ దాని నుండి మనకి ముక్తి కలగటం, అదండి. అందువల్ల ఈ ప్రశ్నలు, ఈ అజ్ఞానంలో మనం పట్టం, మళ్ళీ భగవద్భక్తి ద్వారా చక్కగా ఇది తొలగిపోవటం, ఇదే ఏమంటున్నారు, సంసార బంధం కలగటం, దాని నుండి విముక్తి కలగటం అంటున్నారు. ప్రతి జీవియు తల్లి గర్భమున పడినప్పుడు పద్మములోని బ్రహ్మవలనే అజ్ఞానమును పొర క్రమ్ముకొనును. బ్రహ్మగారు ఏర్పడటము, సృష్టిలో జీవుడు ఏర్పడటము, రెండిటికి పోలిక చూడండి. మాస్టర్ ఎంత చక్కగా సమన్వయం చేస్తూ ఉన్నారో చూడండి. అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రతి జీవియు తల్లి గర్భమున పడినప్పుడు పద్మములోని బ్రహ్మవలనే అజ్ఞానమును పొర క్రమ్ముకొనును. పూర్వజన్మమందలి గర్భవాసనలు బలీయముగా ఉన్నచో బ్రహ్మకు తీరినట్లు సందేహము వెంటనే తీరక జన్మజన్మల యందు దుఃఖము కలిగించును. బ్రహ్మగారికి వెంటనే సందేహం తీరింది. మరి మనకి పూర్వజన్మ కర్మలు ఉన్నాయి కదండి, ఆ బ్యాగేజ్ మోసుకొని వస్తాం కదా మనం. ఆ కర్మవాసనలు బలీయంగా ఉంటే కనుక బ్రహ్మకి తీరినట్లు సందేహం వెంటనే తీరక జన్మజన్మల యందు దుఃఖము కలిగిస్తుంది. ఈ వాసనలు జీవికి సంక్రమించుట తల్లి గర్భమున 3వ మాసమున జరుగును. కనుక ఈ వృత్తాంతము తృతీయ స్కందమున వర్ణింపబడినది. అదిగో అదండి సీక్రెట్. కనుక ఈ కర్మవాసనలు అనేటువంటివి మోసుకొని వస్తాము అని అంటున్నాం కదండి. ఈ కర్మవాసనలు జీవికి సంక్రమించుట ఎప్పుడు జరుగుతుందట, తల్లి గర్భమున 3వ మాసమున జరుగుతుందట. కనుక ఈ వృత్తాంతము తృతీయ స్కందమున వివరింపబడినది. ఈ వృత్తాంతం అంతా ఇప్పుడు మనం తృతీయ స్కందంలో ఉన్నాం. తృతీయ స్కందంలో చెప్పుకుంటున్నాం మనం తృతీయ స్కందం. కనుక ఈ గర్భవాసనలు జీవికి అంటుతాయి అనేటువంటి విషయం చెప్పుకుంటున్నామంటే ఇవి 3వ నెలలో జరుగుతుంది. తల్లి గర్భంలో పడిన 3వ నెలలో జరుగుతుంది. అందువల్ల తృతీయ స్కందంలో చెప్పుకుంటున్నాము అని అంటూ ఉన్నారండి.
ఇట్లు తాను కొని తెచ్చుకున్న ప్రశ్నలతో ఆశ్చర్యపడుచు బ్రహ్మదేవుడు తాను కూర్చుండి ఉండిన పద్మమునకు ఒక నాళమున్నట్లు గుర్తించెను. బ్రహ్మదేవుడు సృష్టింపబడటము, ఆ తర్వాత ఆయన ఆ కింద నాళము ఉన్నది అని గుర్తించటము, దాని లోతు తెలుసుకున్న గోరి అతడు ఆ నాళము దిగి ప్రయాణము చేయ ఆరంభించెను. ఎవ్వరును లోతెరుగని మహాసముద్ర జలములలో నాళమునందు మునిగి చతుర్ముఖుడు 1000 దివ్య సంవత్సరములు ప్రయాణము చేసెను. 1 కాదు 2 కాదటండి, 1000 దివ్య సంవత్సరాలు ఆయన ప్రయాణం చేసేట ఆ నాళమునందు మునిగి. అతడు పోవుచునే ఉండెను కానీ దాని అంతు తెలియలేదు. భగవంతుని మాయయే దాని లోతు. దాని అంత ఎట్లా తెలుస్తుందండి? అది భగవంతుడి మాయ. భగవంతుడి మాయయే దాని లోతు కాబట్టి ఆయనకి దాని అంతు తెలియలేదు. చివరికి అతడు తన ప్రయాణమును గురించి మరచి భయముతో వెనుదిరిగిపోవ నిశ్చయించుకొనెను. చివరికి భయంతో వెనక్కి తిరిగిపోవాలని అనుకొని మరలా తిరిగి చూసేసరికి తాను ఆ పద్మమున కూర్చుండెను. పద్మంలో కూర్చొని ఉన్నాడు. మళ్ళీ అట్లా అనుకున్నాడో లేదో మళ్ళీ తిరిగి చూసేసరికి పద్మంలో కూర్చొని ఉన్నట్ట. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి వివరణ, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ వివరణ ఇస్తూ ఉన్నారండి. అనగా అతడు ప్రయాణము చేయుట సత్యము కాదు. నాళం కింద వరకు వెళ్ళాడు, లోతు తెలియలేదు, భయపడ్డాడు. తిరిగి చూసేసరికి తన పద్మంలో తానే కూర్చొని ఉన్నాడు అంటే ఏంటి అర్థం? అతడు ప్రయాణం చేయటం సత్యం కాదు, మనస్సుతో ప్రయాణం చేశారు. మనస్సుతో చేసేట ప్రయాణం. కలలో కూడా మనం అమెరికా వెళ్దాం, ఆస్ట్రేలియా వెళ్తాం, అట్లాగా మనస్సుతో ప్రయాణం చేసేటండి. పోవుచుంటిని అనుకొనెను కానీ పోవుట అనున్నది ఏమీను లేదు. పోవుచుంటిని అని అనుకున్నాడు, అంతేగాని పోవటం లేదు. తిరిగి చూసేసరికి పద్మమునందే ఉన్నాడు. ఇట్లే తల్లి గర్భమున జీవుడు, చూడండి, దీనికి తల్లి గర్భంలో జీవుడు ఎదుగుదలకి చక్కటి పోలిక చూపిస్తూ ఉన్నారు. ఇట్లే తల్లి గర్భమున జీవుడు ప్రయాణము చేయుటకు యత్నించును. జీవుడు కూడా ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. దానితో దిగువకు నాళం ఏర్పడును. ఆయన ఈ జీవుడు కూడా, తల్లి గర్భంలో ఉన్న జీవుడు కూడా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తాడు కదా, దానితో దిగువకు నాళం ఏర్పడుతుంది. అది వెన్నెముకగా రూపుకట్టును. ఆ నాళం ఏమవుతుందండి? వెన్నెముకగా రూపుకడుతుంది. మరలా తానెందుంటినని మేల్కొనేసరికి హృదయముననే కూర్చొని ఉండును. పద్మం అంటే ఏంటి? హృదయం. ఇక్కడ కనుక ప్రయత్నించేసరికి నాళం ఏర్పడుతుంది, అంటే వెన్నెముకగా రూపుకట్టుకుంటుంది. మరలా తాను నేను ఎందున్నాను అని మేల్కొనేసరికి హృదయమున కూర్చుండి ఉంటాడు. వెన్నెముక విప్పారుటలో హృదయస్థానము తల నుండి వేరై దిగువకు వచ్చును. వెన్నెముక విప్పారుటలో హృదయస్థానము తల నుండి వేరై దిగువకు వస్తుందటండి. దానితో మిగిలిన ప్రజ్ఞల స్థానములు కూడా లోకములుగా వెన్నెముకపై ఏర్పడును. వెన్నెముక మీద రకరకాల శక్తి కేంద్రాలు చెప్తాం కదండి మనం. ఇది ప్రజ్ఞల స్థానములు అంటూ ఉన్నారు. దానితో మిగిలిన ప్రజ్ఞల స్థానములు కూడా లోకములుగా వెన్నెముకపై ఏర్పడును. ఇది కూడా 3వ మాసమున జరుగును కనుక తృతీయ స్కందమున వర్ణింపబడినది. ముఖ్యముగా 2వ మాసమున కొద్దిగా ఆరంభించి 3వ మాసమున బాగుగా దిగివచ్చును. కనుకనే ఈ బ్రహ్మ కథ 2వ స్కందమున కొంచెముగాను 3వ స్కందమున విశదముగాను వర్ణింపబడినది. తల్లి గర్భంలో 2వ నెలలో 3వ నెలలో ఏమేమి మార్పులు జరుగుతాయిట? 2వ మాసన కొద్దిగా ఈ వెన్నెముక ఏర్పడటం ప్రారంభం అవటం 2వ మాసంలో కొద్దిగా ఆరంభమవుతుంది, 3వ మాసాన బాగా దిగి వస్తుంది. కనుక ఈ బ్రహ్మగారి కథ 2వ స్కందంలో కొంచెంగాను 3వ స్కందంలో విశదంగాను వర్ణింపబడింది. బ్రహ్మ దిగి చూచుచున్న నాళమున్న జలములే విష్ణుని మాయా. ఆయన దిగి చూచిన నాళమున్నటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో అవి విష్ణుని మాయయ్యా. అంటే ఏంటి అనగా, దేనిని మనము మన తెలివిగా గుర్తింతుమో అదియే భగవంతుని మాయా.
దానికి అంతులేక మనం ఎట్లు ఊహించినా అట్లు గోచరించుచుండును. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. దేనిని మనము మన తెలివిగా గుర్తింతుమో అది ఏ భగవంతుని మాయా. మన తెలివిగా మనం గుర్తిస్తాం. ఒక్కొక్కసారి మనల్ని మనము నేను ఎంత తెలివిగలవాడిని అని అనుకుంటాం. కనుక దేనిని మనము బ్రహ్మగారు దిగి చూచుచున్న నాళము ఉన్న జలములే విష్ణుని మాయ కదా అని చెప్పారు కదండి. అంటే ఏంటి? దేనిని మనం మన తెలివిగా గుర్తిస్తామో అది ఏ భగవంతుని మాయ. దానికి అంతులేక మనము ఎట్లు ఊహించినా అట్లు గోచరించుచుండును. వివిధ శాస్త్రజ్ఞులు నిరూపించిన శాస్త్రములన్నీయూ దీనిలోనివే. అదండి, అనేక రకాల శాస్త్రజ్ఞులు అనేక రకాలుగా ఎన్నైనా చెప్పనివయ్యా, నిరూపించిన శాస్త్రములన్నీయూ దీనిలోవే. చోటు ఎంత ఉన్నదో ఎవరికి తెలియను. కనుక బ్రహ్మగారు దీన్ని అంతు తెలుసుకోలేకపోయాడంటే చోటు ఎంత ఉన్నదో ఎవరికి తెలియను, దానిలో ఎంతకాలము ప్రయాణము చేయగలమో ఎవరికి ఎరుక. అది ఏ విష్ణుని మాయ. దాని నుండియే ప్రకృతి, కాలము, దేశము మున్నగునవి మనము మేల్కాంచుటలుగా ఏర్పడును. ఆ పద్మనాళము బ్రహ్మ సన్మతితో పరిశీలించినట. సన్మతి అనగా మంచి మనస్సు. ఆ పద్మనాళాన్ని బ్రహ్మగారు మంచి మనస్సుతో పరిశీలించాట. అంతేగాక ఆకాశమై తలచుట, తాను ప్రయాణము చేసిన అవకాశమును అతడు ఆకాశమని తలచెను. తాను ప్రయాణం చేసినటువంటి అవకాశాన్ని ఆయన ఆకాశమని తలచట. అట్లే మనమందరము మన చుట్టూను పైన ఉన్న అవకాశమును ఆకాశమని పిలుచుచున్నాము కానీ అందేమున్నదో ఎవరికి తెలియదు. పైన ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఆకాశమని పిలుస్తున్నాం కానీ అందేముంది ఎవరికి తెలీదు. దాని పేరే భగవంతుని మాయా. దీన్నే ఏమంటారయ్యా అని అంటే కనుక భగవంతుని మాయ. అంటే పైన ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఆకాశం అని పిలుస్తున్నాం, అందులో ఏముందో ఎవరికి తెలియదు. మరి దాని పేరేమిటి అంటే దాని పేరే భగవంతుని మాయ అంటున్నారు. అట్లు తిరిగి వచ్చి మరలా పద్మపీఠమున కూర్చుండి చతుర్ముఖుడు అష్టాంగయోగమందలి క్రియల అందు అభిలాషపడెను. దానితో వాయువును బంధించి తపస్సు చేసి సమాధి యందు నిలిచెను. ఇట్లు 100 సంవత్సరములు గడిచెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి. అష్టాంగయోగం అంటే ఏంటి? అష్టాంగయోగం అనగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనబడు 8 అంగములతో కూడిన యోగాభ్యాసము. ఇది బ్రహ్మకు సహజముగా తనలో ఉన్న దేవుని మహిమ అగు మాయ వలన తట్టెను. ఇది బ్రహ్మగారికి ఈ అష్టాంగ యోగము, ఈ యోగాభ్యాసము సహజంగా తట్టిందటండి. ఎట్లా తట్టింది? తనలో ఉన్న దేవుని మహిమగు మాయ వలన తట్టిందట. ఎవ్వరే విద్యను అభ్యసించినను దానికి సంకల్పము కలుగుటయ దీనివలననే. కనుక ఎవరు ఏ విద్యను అభ్యసించినా దానికి సంకల్పం కలగటము దీనివలననే కలుగుతుంది. దేనివలనండి? దేవుని మహిమయగు మాయ వలన. అదండి. వాయువుని బంధించుట అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వాయువు ఏర్పడుటకు స్పందనము బంధింపబడుట. దీనిని బ్రహ్మ అభ్యసించుట వలననే బ్రహ్మ సృష్టిలోని జీవుల శ్వాసను పీల్చి విడుచుట అభ్యసించుచున్నారు. మరి జీవుడు శ్వాసను పీల్చడం విలవటం అది కూడా చేయాలి కదండి. శ్వాస అనున్నది జీవులను బంధించి గాలి పీల్పించి విడిపించుచున్నది. ఈ బంధనమునే బ్రహ్మ అభ్యసించెను. జీవులు కూడా బ్రహ్మ నుండి వచ్చిన సంస్కార బలముననే ప్రాణాయామమను ప్రక్రియను గుర్తించి కనిపెట్టగలిగిరి. దీనివలన బ్రహ్మకు తపస్సు అభ్యాసమయ్యను. దీనివలననే సృష్టికి కావలసిన వేడి పుట్టుట, జీవుల దేహములలో వెచ్చదనము, బుద్ధులలో నిష్ఠ, మనసులో పట్టుదల ఏర్పడుట సంభవించినది. కనుక దీనివల్లనే వచ్చినాయ్యా జీవులలో ఇవన్నీ వచ్చినాయంటే దానివలననే అంటున్నారు. కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా
ఇదే అంశంలోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.